నమో భగవతే వాసుదేవాయ. హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో మీ పర్సనల్ లైఫ్లో మీరు ఫస్ట్ వచ్చారా, థర్డ్ పార్టీ ఫస్ట్ వచ్చిందా? అంటే మీరు మీ పర్సనల్ లైఫ్లోకి రావడానికి ముందే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా, లేదంటే ఆ తర్వాత ఉందా? ఎప్పటి నుంచి థర్డ్ పార్టీ అనేది మీ పర్సనల్ లైఫ్లో ఉంది అనేది ఈరోజు చూద్దాము. సో కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. యూనివర్స్కి, డివైన్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, థ్యాంక్స్ చెప్పుకోండి. మీరు ఎవరికైనా ఏదైనా తెలియకుండా మిస్టేక్ చేసి ఉన్నా, అలాంటి భావన ఉన్నా సారీ చెప్పుకుంటూ ఉండండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్గా భావించండి. సో కళ్ళు మూసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా యూనివర్స్కి సరెండర్ చేస్తూ ఉండండి, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండండి. సో యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ లైఫ్లోకి థర్డ్ పార్టీ ఎప్పుడు వచ్చింది? మా వ్యూవర్స్ కంటే ముందు నుంచే ఉందా, లేకపోతే తర్వాతనా? అసలు థర్డ్ పార్టీ అనేది మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ లైఫ్లో ఎప్పటి నుంచి ఉంటుంది? ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇక్కడ పర్సన్ అంటే మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, జెండర్ అనేది కాదండి, ఎవరైనా కావచ్చు, లవ్డ్ వన్ ఎవరైనా కావచ్చు, లవర్స్ అయినా. సో థర్డ్ పార్టీ అంటే మీ ఇద్దరి మధ్యలోకి ఎవరి ఎనర్జీ ఎక్కువగా వస్తే వాళ్ళు థర్డ్ పార్టీ. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ రీడింగ్లో థర్డ్ పార్టీ ఎనర్జీ ఎలా ఉంది అనేది మీకు రెజనేట్ అయిన దాని విధంగా తీసుకుంటూ ఉండండి. సో డీప్ బ్రీత్ తీసుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. మా యోర్స్ యొక్క పర్సనల్ లైఫ్లోకి థర్డ్ పార్టీ ఎప్పటి నుంచి ఉంది వాళ్ళ లైఫ్లో? మా యోర్స్ రావడానికి ముందు నుంచి ఉందా, వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఉందా? అసలు థర్డ్ పార్టీ అనేది మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ లైఫ్లో ఎప్పటి నుంచి ఉంది? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇస్తుంది, ఎటువంటి మెసేజెస్ వస్తున్నాయి, ఏంజల్స్ ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు, మెసేజ్ ఇస్తున్నారు అనేది అర్థమవుతూ ఉంటుంది. డీప్ బ్రీత్ తీసుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. Two of Swords, Ten of Wands, Page of Wands, Queen of Pentacles, Temperance, Ten of Cups, Death, Two of Wands, Ace of Cups, The Magician. Bottom of the deck వచ్చేసి Seven of ఓకే, Seven of Wands. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే అన్ని రాసుల ఎనర్జీ కనిపిస్తుందండి. 12 రాసుల వాళ్ళ ఎనర్జీ కూడా ఉంది, ఏ ఒక్కళ్ళది తక్కువగా లేదు, అందరిది ఉంది. సో ఇక్కడ మీ లైఫ్లో ఓవరాల్ ఎనర్జీ వచ్చేసి సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ ఏమొచ్చింది? సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఆల్రెడీ మీ రిలేషన్లో కొన్ని హిడెన్ ఇష్యూస్ ఉన్నాయి, సీక్రెట్స్ ఉన్నాయి, చీటింగ్ కూడా జరిగింది. అంటే మీరు రావటానికి పూర్వమే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి కొందరి విషయంలో వచ్చిన తర్వాత తెలిసింది, కొందరికి తర్వాత తెలిసింది. సో మొత్తానికైతే ఈ రిలేషన్కి, మీ పర్సన్కి సంబంధించి మీ పర్సన్ మీ దగ్గర కొన్ని విషయాలు దాచారు, సీక్రెట్స్ ఉన్నాయి, చీటింగ్ చేశారు, హిడెన్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ 2 రకాల ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి. ఫస్ట్ వన్, కొంతమంది అంటే మీరు రావడానికి ముందు, అంటే
మీ మ్యారేజ్‌కి ముందనుకోండి. మీ మ్యారేజ్‌కి ముందు. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది. మీరొచ్చిన తర్వాత సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది కనిపిస్తుంది. మీరు రాకముందు సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది కనిపిస్తుంది. సో, మీ మ్యారేజ్ అవ్వడానికి ముందు అనుకుందాం కాసేపు. మీ మ్యారేజ్ అవ్వడానికి ముందు మీరు మీ పర్సన్ లైఫ్‌లోకి రావడానికి ముందు వాళ్ళ లైఫ్‌లో కొంతమందికి కొన్ని బర్డెన్స్ ఉన్నాయి. కొంతమందికి కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. 2 రకాల ఎనర్జీస్ నాకిక్కడ కనిపిస్తున్నాయి. బర్డెన్స్ ఉన్న వాళ్ళేమో మీరు ఫినాన్షియల్‌గా స్టేబుల్డ్. కాబట్టి మిమ్మల్ని ఓకే చేసి మీకు అట్రాక్ట్ అయ్యి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లోకి ఆహ్వానించి, మీతో లైఫ్‌ని ఎంజాయ్ చేశారు. ఇదొక ఎనర్జీ. అండ్ నంబర్ 2 కొంతమందికి కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. కొన్ని ఇబ్బందులున్నాయి. అటువంటి వాళ్ళు మీ ఎనర్జీకి అంటే ఇంట్లో వాళ్ళు చెప్పినట్లుగా విని ఏదో ఒక రకంగా సరేలే సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేసుకుందాము. నా ఇష్యూ నా వరకు నా తల వరకు వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే అనే ఎనర్జీతో ఉండి, అలాగా బ్యాలెన్స్ చేసుకుందాము అనే ధోరణితో మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసిన వాళ్ళు కొంతమంది. సో, ఇక్కడ డబ్బుల కోసం ఇష్టపడి అట్రాక్ట్ అయ్యి, డబ్బుల కోసం మీకున్న అంటే మీరిచ్చే కట్న కానుకలకి, మీకున్న ప్రాపర్టీస్‌కి వాటెవర్ ఇట్ ఈస్. మొత్తానికైతే వాళ్ళకి అప్పటికే చాలా బర్డెన్స్ ఉన్నాయి. ఆ బర్డెన్స్ మీతో తీరుతాయి. మీరు వాళ్ళ లైఫ్‌లోకొస్తే వాళ్ళ లైఫ్‌లో సెటిల్మెంట్స్ జరుగుతాయి. అందుకోసమనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. మీ వైపు అట్రాక్ట్ అయ్యి మీతో న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది ఏంటంటే కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉన్నా ఎందుకు కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి అనే డౌట్ మీరిక్కడ అడగొచ్చు. ఎందుకున్నాయంటే ఫ్యామిలీలో కావచ్చు, ఇక్కడ థర్డ్ పార్టీ కావచ్చు. థర్డ్ పార్టీ అప్పటికే ఉంది అనేది ఇక్కడ మీకు క్లియర్‌గా తెలియాల్సిన విషయం. ఎందుకు? ఎలా అంటే నేను చెప్పాను కదా! మీ పర్సన్ మీ దగ్గర కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేశారు. చీట్ చేశారు. కొన్ని హిడెన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? థర్డ్ పార్టీ ఎనర్జీని రిప్రజెంట్ చేసేవి. సో, ఇదొకటి జరిగింది. సో, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలా చేసి నా వరకు సిట్యుయేషన్ వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే. అప్పుడు ఏం చేస్తే బావుంటుందో చూసి అప్పుడు అవసరమైన దాని ప్రకారం నిర్ణయం తీసుకుందాము అనుకోని కొంతమంది డెసిషన్ తీసుకున్నారు. సో, అలా జరిగినప్పుడు ఏమైంది అంటే మీరు రావడానికి ముందే అంటే మీ పర్సనల్ లైఫ్‌లోకి మీ మ్యారేజ్ కావడానికి ముందే థర్డ్ పార్టీ ఉన్నవాళ్ళు కొంతమంది ఏం చేశారంటే మీరు ఆల్రెడీ చెప్పాను కదా! సెటిల్డ్ మీ దగ్గర ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంది కాబట్టి అట్రాక్ట్ అయ్యారు అని. అలాగా కొంతమంది ఈ థర్డ్ పార్టీ రిలేషన్‌ని ఆ తర్వాత క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇది బయటికి వస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. ఇన్‌ఫాక్ట్ మీరు కూడా వాళ్ళ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్ జరుగుతుంది అని భయపడి వాళ్ళు థర్డ్ పార్టీని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి మీతో హ్యాపీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఉన్నారని చెప్పాను కదా! రెండో టైప్ ఎనర్జీ వాళ్ళు. వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చి మ్యానిప్యులేషన్స్ చేస్తున్నారు. అసలు నాకు అలాంటిదేమీ లేదు. నేను నార్మల్‌గానే ఉన్నాను. అన్నీ నీ డౌట్సే. నేను నీతో ఇంత హ్యాపీగా ఉంటున్నప్పుడు నీకెందుకు అలాంటి డౌట్స్ వస్తున్నాయి? నువ్వెందుకు నన్ను ఇంతగా క్వెషన్ చేస్తున్నావు? నువ్వు నన్నెందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు? అంటూ మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నారు మీ పర్సన్. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే మీ పర్సనల్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉంది అనే డౌట్ మీకొచ్చింది. వస్తూనే ఉంది. అయినా సరే ఇక్కడ మీ పర్సన్ మ్యానిప్యులేషన్స్ చేయటం వలన మీరు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే కొన్ని రకాల రీజన్స్ మీకు ఆల్రెడీ యూనివర్స్ నుంచి ఇండికేషన్స్ వస్తున్నాయి. మీ పర్సనల్ లైఫ్‌లో ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉంది. థర్డ్ పార్టీ కారణంగానే మీ పర్సన్ బిహేవియర్‌లో కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. అవి మీరు గ్రహించారు. గ్రహించి మీ పర్సన్‌ని కొన్ని సందర్భాల్లో నిలదీసి ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ ఇవ్వకుండా మిమ్మల్ని మ్యానిప్యులేషన్స్ చేసుకుంటూ, మిమ్మల్ని తన వైపు తిప్పుకుంటూ, థర్డ్ పార్టీ లేదు, ఏమీ లేదు అంటూ మిమ్మల్ని బుజ్జగిస్తూ, అవసరమైతే మీతో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్‌కి తల వంచి మీతో మీరన్నదే
ఓకే అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఇలాంటివన్నీ కూడా చేశారు. కానీ ఇక్కడ వాళ్ళ లైఫ్‌లో ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది. ఇంకొంతమంది ఏం చేశారంటే, అప్పటికి మీరు రావడానికి ముందు మీ పర్సనల్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉండి ఎండ్ అయిపోయింది. మీ ఎంట్రీ తర్వాత అంటే మీ మ్యారేజ్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఎండ్ అయిపోయింది కదా! అక్కడికి ఎండ్ అయిపోయింది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేశారు. ఆ జర్నీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒక థర్డ్ పార్టీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారు. సో, ఇలాగ మొత్తానికైతే వీళ్ళ లైఫ్‌లో కొంతమందికి మీకంటే ముందే థర్డ్ పార్టీ ఉండి క్లోజ్ అయిపోయింది. కొంతమందికి కంటిన్యూ అవుతూ వచ్చింది. కొంతమందికి మళ్ళీ ఒకప్పుడు ఉంది. అది క్లోజ్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఇలా ఉన్నాయన్నమాట ఎనర్జీస్. మొత్తానికైతే థర్డ్ పార్టీ అనేది ఇక్కడ వాళ్ళ లైఫ్‌లో ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజ్ మీరు రావడానికి ముందైతే ఉంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు మిమ్మల్ని ఎంతసేపటికి ఆ విషయంలో మీకు తెలియకుండా కంట్రోల్ చేస్తూ, వాళ్ళకి లైఫ్‌లో మీకంటే ముందు థర్డ్ పార్టీ ఉంది అనే అనుమానం కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. చాలా జాగ్రత్త పడి మీ దగ్గర వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఒక డౌటు రాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా కాలం మేనేజ్ చేసుకున్నారు. కానీ ఎంత మేనేజ్ చేసినా, ఎంత మ్యానిప్యులేషన్స్ చేసినా అది ఏదో ఒక రోజు బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో, అలాగా ఒక సందర్భంలో మీకు డౌటొచ్చింది. ఇక్కడ ఓల్డ్ కనెక్షన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. మీ పర్సనల్ లైఫ్‌లో ఓల్డ్ కనెక్షన్ ఉంది. సో, అది ట్రావెల్ అవుతూనే వచ్చింది. కొంతమందికి ఎండ్ అయిపోయినా మళ్ళీ అది నెక్స్ట్ ఇంకొక ఫ్రెష్ లవ్ లాగా స్టార్ట్ అయిపోయి ఫ్రెష్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ అది కంటిన్యూ అవుతూ వచ్చింది. కొంతమందికి ఏంటంటే అలానే వచ్చింది. ఇందాక చెప్పాను నేను 2 ఎనర్జీస్ ఉన్నాయి అని. ఒకళ్ళేమో భయపడి క్లోజ్ చేసుకున్నారు. ఒకళ్ళేమో మేనేజ్ చేద్దామని కంటిన్యూ చేశారు. ఆ క్లోజ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా! సో, ఇలాగ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి. కాబట్టి మీకంటే ముందే మీ పర్సనల్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఎనర్జీ అనేది ఉంది. కానీ మీ పర్సన్స్ మీ దగ్గర చెప్తున్నవన్నీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మ్యానిపులేట్ చేసి అటువంటిది ఏమీ లేదు అని చెప్తున్నారు. మీకొచ్చిన డౌట్స్ కూడా నిజమే. థర్డ్ పార్టీ ఉందా? లేదా? ఏం జరుగుతుంది? నేను నిజంగా డౌట్ పడుతున్నానా? వాళ్ళు చెప్పేది నిజమేనా? అనే ఒక థాట్‌లో ఉండిపోయారనమాట. కానీ ఇక్కడేంటంటే నిజంగా జరుగుతుంది ఏంటంటే మీ డౌట్ నిజమే. మీకంటే ముందు నుంచే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉంది. విపరీతమైన మ్యానిపులేషన్స్ జరిగాయి. ఒక ఓల్డ్ కనెక్షన్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తూ స్టిల్ వస్తున్నారు. సో, ఇక్కడ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అనేది కూడా చూద్దాము. సో, ఏంజెల్ గైడెన్స్ కూడా చూద్దాము. ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అనేది. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగొచ్చు. మరి మేము ఏం చేయాలండి? ఎలాగా అని. సో, దీనికి యూనివర్స్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాము. ఎటువంటి సిచ్యువేషన్స్, చేంజెస్ జరగబోతున్నాయి అనేది యూనివర్సే మనకి క్లారిటీ ఇస్తుంది. యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. మరి మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ లైఫ్‌లో మా వ్యూవర్స్ కంటే ముందే థర్డ్ పార్టీ ఉంది అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయింది. సో, నెక్స్ట్ ఏం జరగబోతుంది మా వ్యూవర్స్ యొక్క లైఫ్‌లో? థర్డ్ పార్టీకి సంబంధించి ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ జరగబోతుంది అనేది ప్లీజ్ యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్‌కి. డీప్ బ్రీత్ తీసుకొని యూనివర్స్‌కి, డివైన్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. మీకు ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి అనేది యూనివర్స్ ఏం క్లారిటీ ఇస్తుందో చూద్దాము. ఓకే. ద హై ప్రిస్టెస్. సో, ద హైరోఫెంట్. సో, తొందరలో ఏంటంటే దీనికి సంబంధించి ఈ రిలేషన్‌కి సంబంధించి హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి కదా! ఆ హిడెన్ సీక్రెట్స్ ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని యూనివర్స్ చెప్తుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక మ్యానిపులేషన్స్‌తో ఒక గేమ్ ఆడారు. మైండ్ గేమ్ ఆడారు మీ పర్సను.
ఎంతసేపటికి మీకు డౌట్ ఉన్నా లేకపోతే మీరు క్వశ్చన్ చేస్తున్నా దాన్ని కాదు కాదు అని చెప్తూ మిమ్మల్ని తప్పుగా చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళ తప్పు ఉన్నా మిమ్మల్నే తప్పుగా మీరు ఆలోచన తప్పుగా ఆలోచిస్తున్నారు. మీరు డౌట్ పడుతున్నారు అన్నట్టుగా దాన్నంతా పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు. కానీ ఇక దానికి సంబంధించి తొందరలో కొన్ని సీక్రెట్స్ అయితే బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆ సీక్రెట్స్ మీకు తెలిసే అవకాశం ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. ద ఎంపరర్. సో మీలాంటి పర్సన్ని హర్ట్ చేసినందుకు, మీలాంటి వాల్యుబుల్ పర్సన్ని అండ్ మీలాంటి ఒక కేరింగ్ పర్సన్ని అండ్ మీరు తన లైఫ్లోకి ఎందుకు వచ్చారో మీ పర్సన్కి తెలుసు. వాళ్ళే చూస్ చేసుకున్నారు. ఒక రకంగా కొంతమందిని ఇందాకే చెప్పాను, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళకి లైఫ్లో ఉన్న బర్డెన్స్ మోయలేక కూడా చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకొని ఒక రిలేషన్ని, ఒక సంప్రదాయబద్ధమైన బంధాన్ని కంటిన్యూ చేస్తూ దానిలో మళ్ళీ సీక్రెట్స్ అనేవి మీ పర్సన్ తీసుకువచ్చి మిమ్మల్ని చీట్ చేశారు. సో దానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. లవర్స్, టెంపరెన్స్, డెవిల్, మ్యూజిషియన్, వరల్డ్, యాంగర్ మ్యాన్. సో తొందరలో ఈ సిచ్యువేషన్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఆ థర్డ్ పార్టీని వాళ్ళ లైఫ్లోకి తీసుకొచ్చారో, వాళ్ళ లైఫ్లో కంటిన్యూ అవుతూ వచ్చిందో దానికి సంబంధించి కొన్ని సీక్రెట్స్ అయితే తొందరలో బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ పర్సన్ చేసిన మ్యానిపులేషన్స్ అన్నీ కూడా ఒక టాక్సిక్ ఎనర్జీని క్రియేట్ చేసి కొంత మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి తొందరలోనే ఒక కర్మ ఫేజ్ అనేది ఎండ్ అయిపోయి వాళ్ళ లైఫ్లో కొన్ని టర్నింగ్స్, మేజర్ టర్నింగ్ పాయింట్స్ జరిగే అవకాశం ఉంది అని యూనివర్స్ ఇక్కడ చెప్తుందండి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఈ విషయాలన్నీ తెలిసి అంటే దానికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ ఇప్పటి వరకు మీరు చెప్తున్నా సరే మీ పర్సన్ కాదు మీదే మిస్టేక్, నీవు కేవలం డౌట్స్ మాత్రమే అంటూ వచ్చారు. కానీ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది అనేది. సో దానికి సంబంధించి మీకు తొందరలో ఎవిడెన్స్ కూడా దొరుకుతుంది. సో ఆ ఎవిడెన్స్ కారణంగా మీరు ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మిమ్మల్ని చేసిన మ్యానిపులేషన్స్కి, మిమ్మల్ని మైండ్ గేమ్ ఆడిన దానికి ఇక మీదట మీకు మీ లైఫ్కి సంబంధించి, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఒక మేజర్ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. అంటే కార్మిక్ సైకిల్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ వీళ్ళ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక ఫేజ్ ఎండ్ అయ్యి ఇంకొక ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కారణంగా మీ పర్సన్ ఎటు తేల్చుకోలేని ఒక నిస్సహాయ స్థితికి కూడా వెళ్ళిపోతారు అని చెప్పేసి యూనివర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా చెప్తుంది. సో ఇక మీ పర్సన్ అయోమయంలోకి వెళ్ళిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. ఖచ్చితంగా అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ థర్డ్ పార్టీకి సంబంధించి. సో మీకంటే ముందే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని మీరు ప్రూఫ్స్తో సహా తొందరలో నిరూపించే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు మీ పర్సన్ మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా, ఒకవేళ డౌట్ వచ్చినా ఎటువంటి మీకు ఎలాగూ దొరకకుండా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ వెళ్ళారు కాబట్టి ఇక మీకు సిచ్యువేషన్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ పర్సనల్ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన ఫేజ్ అయితే ఎండ్ అయిపోయి ఇంకొక ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి మీకు తొందరలో ఒక ఛాన్స్ దొరికే అవకాశం ఉంది అని యూనివర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా చెప్తుందండి. దాని కారణంగానే మీ పర్సన్ ఇన్ ఫ్యూచర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకునే అవకాశం ఉంది. మీ పర్సన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది అని యూనివర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా చెప్తుంది. కాబట్టి మీరు యూనివర్స్కి, డివైన్కి, ఏంజల్స్కి ఈ విషయాన్ని సరెండర్ చేస్తూ మీరు ఇప్పటి వరకు ఎలా స్ట్రాంగ్గా ఉండి ఇప్పటి వరకు ఎలాగా మేనిపులేషన్స్ మేనిఫెస్టేషన్స్ చేసుకుంటూ ఉన్నారో యూనివర్స్తో అలానే మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. పాజిటివ్గా ఆలోచించండి. మీకు ఏదో ఒక క్లూ అయితే యూనివర్స్ నుంచి వస్తుంది. ఈ సిచ్యువేషన్ మీరు ఇప్పుడు మీకు అనుకూలంగా మారే సమయం వచ్చింది. మీతో మైండ్ గేమ్స్ ఆడి మిమ్మల్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేసి ఎమోషనల్గా డౌన్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పి మీ టైం వస్తుందన్నమాట. అప్పుడు మీరేంటో చూపించవచ్చు. మీరు ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి, మీరు ఇప్పటివరకు వాళ్ళు మీ లైఫ్లో ఇప్పటివరకు మీకు చేసిన దానికి మీరు ఎటువంటి
ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి అనేది ఇక టోటల్గా మీ వైపుకి రానుంది, మీకే అవకాశం రానుంది అని యూనివర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా చెప్తుంది. తొందరలో అయితే మేజర్ చేంజెస్ జరగబోతున్నాయండి. అండ్ దీనికి సంబంధించి ఒక ఫేజ్ ఎండ్ అయిపోయి ఇంకొక న్యూ స్టార్ట్ అయితే జరిగే అవకాశం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. ఈ సిచ్యువేషన్ కారణంగా ఇలాగ ఈ టాక్సిక్ ఎనర్జీని మీ పర్సన్ ఎంకరేజ్ చేయటం కారణంగా మీ పర్సన్కి యూనివర్స్ లైఫ్ లెసన్స్ నేర్పించబోతుంది తొందరలో. అండ్ మీ పర్సన్ ఎటు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయి స్ట్రక్డ్ ఎనర్జీలో ఉండే అవకాశం కూడా ఉంది అని యూనివర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా చెప్తుంది. సో ఏంజల్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాము. మీరు యూనివర్స్కి సరెండర్ చేయండి. దీనికి సంబంధించి ఏంజల్స్ కూడా మీకు చెప్తూ ఉంటారు, ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. మీరేం చేయాలి, ఎలా ఉండాలి, ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీరు ఎలా బయటపడతారు అనేది ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దాము. ఏంజల్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి గైడెన్స్ ఇవ్వండి. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేది ప్లీజ్ ఏంజల్స్. టేక్ యాక్షన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. యాస్. Communicate clearly. The situation will improve. Okay. Remain positive. సో చూడండి, క్లియర్గా చెప్తున్నారు ఏంజల్స్ కూడా. సో మీరు ఇంకా విషయాలు తెలుసుకోండి క్లియర్గా. ఇందాక నేనే చెప్పాను, సిచ్యువేషను మీకు అనుకూలంగా ఉండేంత వరకు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ యూనివర్స్కి, డివైన్కి, ఏంజల్స్కి సరెండర్ చేసుకోండి అని. కాబట్టి కొంతకాలంలో మీకు ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కొన్ని వేస్ కనిపిస్తూ ఉంటాయి. దానికి ఇప్పటి వరకు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇంకొంచెం క్లియర్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అతి తొందరలో సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అంటే మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉంది. అప్పుడు మీరు యాక్షన్ తీసుకోవచ్చు. నేను ఇందాకే చెప్పాను, మొత్తం సిచ్యువేషన్ మీ వైపుకు టర్న్ అవుతుంది, మీకు అవకాశం వస్తుంది అని. సో ఎస్, మీరు ఏది నమ్ముతున్నారో ఇప్పుడు దానికి సంబంధించి మీకు ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, ఎలాగ మీకు అనుకూలంగా ఉంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ ఏంజల్స్ చెప్తున్న దాని ప్రకారం అర్థమయ్యే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మొత్తం మీకు రిమైనింగ్ లైఫ్ అంతా పాజిటివ్గా, ఇటువంటి థర్డ్ పార్టీ ఎనర్జీ అనేది క్లోజ్ అయిపోయే విధంగా మీకు సిచ్యువేషన్ అయితే మారిపోయే అవకాశం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. రిమైనింగ్ పాజిటివ్. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం అయితే ఉండదు. సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంత ఓపిక్గా ఉన్నారో ఇంకొంచెం ఓపిక్గా ఉండి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇందాక అన్నానుగా మీకు కొన్ని ప్రూఫ్స్ దొరుకుతాయి అని. సో ఖచ్చితంగా అవి దొరకడం కోసం మీరు టైం కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ టర్న్ స్టార్ట్ అయింది, వాళ్ళ టర్న్ ఎండ్ అయిపోయి మీ టర్న్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీకు ఒక్కొక్క క్లూ దొరికే అవకాశం ఉంది. అప్పటి వరకు కాస్త పేషెన్సీతో వెతికితే, ఇక్కడ కూడా వచ్చింది ఇందాక, కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ పేషెన్సీతో ఉండండి అని. సో కొంచెం పేషెన్సీతో ఉంటే రిమైనింగ్ అంతా మీకు పాజిటివ్గా, మీకు అనుకూలంగా, మీరు కోరుకున్నట్టుగా, మీరు డిసైడ్ చేసే విధంగా లైఫ్ ఉండబోతుంది అని ఏంజల్స్ కూడా ఇక్కడ స్ట్రాంగ్గా మీకు అడ్వైస్ చేస్తున్నారండి. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఎవరికి రెజొనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి రీడింగ్స్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటివరకు మన ఇన్ఫినైట్ డివైన్ టారోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్నా, టారో నేర్చుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి దయచేసి వాట్సాప్ చేయండి. నేనే మీకు కాంటాక్ట్ అవుతాను. కాల్స్ చేయొద్దండి. Thank you for watching.